వాళ్ళ చర్చిలో పిల్లలకి సండే స్కూల్ పాఠాలు నేర్పిస్తుంటే లోపలికి వెళ్ళి మీరెందుకు ఇలాంటి బైబిల్ పాఠాలు నేర్పిస్తున్నారు, మా దేవుడి పేరు చెప్పండి అని అరుస్తున్నారండి. పిచ్చి సన్నాసులు, మతం అనే పిచ్చి పట్టింది. ఉదయాన్నే ఒక వీడియో చూశానండి, వాడి చేతిలో పెద్ద కర్ర ఉందండి. అది ఏ రాష్ట్రమో నాకు తెలియదు, కానీ ఒక ముస్లిం సోదరుడు ఉన్నాడండి, ఏదో సోడాలో నిమ్మకాయలు ఏదో అమ్ముకుంటున్నాడు. పెద్ద కర్ర పట్టుకున్నాడు, మా దేవుడి పేరు చెప్పు, మా దేవుడికి జై కొట్టు, మా దేవుడికి జై కొట్టు. కర్రతో కొడుతున్నాడండి అతన్ని. పాపం భయపడి ఏం చేస్తాడు అంటున్నాడు. ఒక ఇస్లాం సోదరుడి చేత నీ దేవుడి పేరు బలంగా చెప్పించడం ఏంటి? సిగ్గు లేదు నీకు? నీ దేవుణ్ణి వాళ్ళు మెచ్చుకొని నీ దేవుడికి వాళ్ళు జై కొట్టాలి, అంతేగాని ప్రేమతో అభిమానంతో జై కొట్టేవాడు గొప్పోడు, కానీ బలవంతంగా జై కొట్టించుకుంటావా? మీ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏమండి ఐ లవ్ యూ, ఏమండి ఐ లవ్ యూ అని మీ భార్యతో బలవంతంగా బెత్తం పట్టుకొని కొట్టి అనిపించుకుంటున్నారు అనుకోండి, ఏమంటారు? సైకోరా నువ్వు, సైకో. నీ భార్య నిన్ను చూడగానే ఏమనాలి? ఏమండి నిజంగా మీరు పడుతున్న శ్రమ ఎంత గొప్పది కుటుంబం కోసం, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి. అది హృదయపూర్వకంగా రావాలి ఆ మాట, అవునే కదా? పిల్లల దగ్గర రై నేను డాడీ ఐ లవ్ యూ, డాడీ ఐ లవ్ యూ అని చెప్పి బెత్తంతో కొడుతున్నాడు అనుకోండి, వాడు ఎవడు? సైకో డాడీ వాడు. ఏమంటే నిజంగా పిల్లలు నువ్వు ప్రేమ చూపిస్తే నువ్వు అడగనవసరం లేదు, 100 సార్లు వాళ్ళే డాడీ 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 అని నీ చుట్టూ తిరుగుతారు, నీ పేరు వాళ్ళు తప్పిస్తారు, స్మరిస్తారు, అవునా కాదా? మరి ఈరోజు ఈ దేశంలో ఒకళ్ళని దేవుడు గొప్పోడు అనుకుంటే నీ దేవుడు గొప్పతనం ఏంటో చేతనైతే చెప్పి వాళ్ళతో జై కొట్టించుకో నీ దేవుణ్ణి, అవునా? వాళ్ళు జై కొట్టాలి, మనం బలవంతంగా జై కొట్టచ్చడం ఏంటి? ఈరోజు నేను చేస్తున్న పని ఏంటో తెలుసా? బైబిల్ ఎంత గొప్పదో ఈ దేశంలో, ప్రపంచ దేశాల్లో చెప్పి బైబిల్కి జై అని నేను అనమన్న అవసరం లేదు, వాళ్ళే అంటారు యేసుక్రీస్తుకి జై, బైబిల్కి జై. ఎందుకు? నేను చెప్పే మాటలు అలాంటివి. బైబిల్ గొప్పది, ఆయన కార్యాలు గొప్పవి, ఆయన ప్రేమ గొప్పది. తెలుసుకొని వాళ్ళు జై కొట్టాలి, వాళ్ళ అభిమానం చూపించాలి, ప్రేమించాలి. అంటే ఈ దేశంలో ఎంత మత మౌఢ్యం నిండిపోయిందో చూడండి. మరి వీళ్ళకి ఉందా? ఉంది. వాళ్ళకి తగిన చర్య రావాలి అంటే సంఘంగా మీరే